సో ఎపిలిప్సీ సిజర్స్లో ఏమవుతాయి మనకు, సో కంటిన్యూస్గా కొన్ని ఇయర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ మన డయట్లో మనము ఇప్పుడు నేను చెప్పినట్టు లీఫీ వెజిటేబుల్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ కానీ అవొకడా కానీ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ మంచిగా ఉంటుంది, సిగ్నల్స్ అనేది కరెక్ట్గా పాస్ అవుతూ ఉంటుంది. సో డీనరేటెడ్ నర్వ్ కానీ ఎగ్జైటెడ్ నర్వ్స్ కానీ ఇలా ఉన్నది కూడా మనకు కామ్గా మంచిగా సపోర్టివ్గా ఉంటుంది. సో దీంతో పాటు మనము కొన్ని రెగ్యులర్గా మెడిటేషన్స్ అనేది చేయాలి. సో ఈ మెడిటేషన్ అనేది మన కామ్ మైండ్ కోసం ఎక్కువ స్ట్రెస్కి రాకపోవడం ఇవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రాణాయామ ఎక్సర్సైజెస్ చేయండి మీరు. నెక్స్ట్ కూర్చొని ఏదైతే ఉంటుంది దాన్ని కూర్చొని ఒక 5 minutes రెగ్యులర్గా మీరు మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేసి ప్రాణాయామ చేస్తే మనకు ఆక్సిజన్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్కి గురి అవ్వకండి. సో ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నది, చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇట్లా ఉన్నది అంటే కనుక కలరింగ్ ఇవ్వండి. సో కలరింగ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ కొంచెం ఫ్రెష్ అప్ అవుతుంది. రెగ్యులర్ స్టడీస్లో ఒక హాబీ కానీ హ్యాబిట్గా కానీ దీన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో ఇది చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళ హాబీ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం చేపిస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిమెన్షియా ఉన్నది, డిమెన్షియా వాళ్ళలో అయితే మనము కంపల్సరీ ఆ డిమెన్షియా పేషెంట్స్కి రెగ్యులర్ ఫుడ్తో పాటు కొన్ని ఫొటోస్ ఇలాంటివి చూపించి మనము రెగ్యులర్గా వాళ్ళని అన్నీ గుర్తుకునేటట్టు చేయాల్సింది వస్తుంది. సో ఇవి చేస్తూ ఉంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటుంది. మెడిసిన్స్తో పాటు ఫుడ్ కూడా కరెక్ట్ పోర్షన్స్లో తీసుకోవాలి. థ్యాంక్ యూ.